గల్లలుంగి చారల బనీను, ముఖంపై ఘాటు, పొట్టలో చాకు. ఇది ఒకప్పటి దొంగల అవతారం. కాలం మారింది, దొంగలు మారిపోయారు. వాళ్ళ స్టైల్ మార్చుకున్నారు. ఓ గ్యాంగ్ ఒంటిపై ఆయిల్ రాసుకుని చోరీలకి బయలుడితే మరో ముఠా మారణాయుధాలతో సంచరిస్తూ భయభ్రాంతులకి గురిచేస్తోంది. ఆధ్యాత్మిక నగరి బాటలో ఓ పాత బ్యాచ్ మళ్లీ హల్చల్ చేసింది. అందరి వెన్నులో వణుకు పుట్టించింది. ఏంటా గ్యాంగ్? ఎక్కడి నుంచి వచ్చింది? ఇది పగటిపూట దృశ్యం. మరి రాత్రివేళ సీనేంటో చూడండి. నో డౌట్ ఈ స్టంట్లు, ఫీట్లు చెడ్డీ గ్యాంగ్వే. అన్నమయ్య జిల్లా పీలేరులోని నాకిరెడ్డి కాలనీ, కోటపల్లి, గరుడాద్రి నగర్లో ఈ ముఠా సంచారం జనాలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. చున్నీ, బనియన్, పార్దీ గ్యాంగ్ల వేషాలు డిఫరెంట్. చెడ్డీ గ్యాంగ్ అరాచకం మాత్రం అదో రకం. పొద్దంతా రెక్కి చేసి చీకటి పడగానే యాక్షన్లోకి దిగుతారు. ఏ ఏరియాలో ఏ ఇంటికి కన్నం వెయ్యాలో ముందే డిసైడ్ అవుతారు. ప్లాన్లో భాగంగా స్పాట్కెళ్లి పకడ్బందీగా సొత్తును దోచుకువెళ్తారు. దోచుకెళ్లే క్రమంలో ఎవరైనా అడ్డుకుంటే ఇకంతే సంగతులు. అలాంటి గ్యాంగ్ మళ్లీ కనిపించడంతో కాలనీలు షేక్ అవుతున్నాయి. పీలేరులో పంజా విసిరేందుకు చెడ్డీ గ్యాంగ్ ప్రయత్నించింది. ఒంటిపై చెడ్డీలు ధరించి ముఖానికి మాస్కులు వేసుకొని చేతిలో మారణాయుధాలతో వచ్చారు. వేరువేరు ఇళ్లలోకి చొరబడేందుకు శతవిధాలా ప్రయత్నించారు. గంటల తరబడి తచ్చాడి ఆ తర్వాత వెళ్లిపోయారు. రాత్రి అలజడి వినిపించినా పెద్దగా పట్టించుకోలేదెవరు. మరుసటి రోజు ఉదయం సీసీ ఫుటేజ్ తిరగేస్తే ఈ దృశ్యం కనిపించడంతో షాక్ అయ్యారు. పీలేరు టౌన్ మాది తిరుపతి రోడ్డులోని గరుడాద్రి నగరు. ఇక్కడ మాకు 3 రోజులుగా చెడ్డీ గ్యాంగ్తో ప్రజలు, అమ్మాయిలు, ఆడవాళ్ళంతా కూడా చాలా ఇబ్బంది పడుతూ భయభ్రాంతులు అవుతున్నారు. ఒకదానికి కిటికీ కూడా రాళ్ళు కటింగ్ చేసినారు. మాకు వాళ్ళతో ఎప్పుడు ఇంటి మీద దాడి చేస్తారో రాత్రుల్లో చాలా భయభ్రాంతులు అవుతున్నాము. మాకు ఈ విషయమై నిన్న మా గౌరవ డిఎస్పీ గారు కూడా ప్రజలందరినీ అలర్ట్ చేసినారు. మాకు ఇంకా కూడా సెక్యూరిటీ కల్పిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. పీలేరు గ్రామ పరిసర ప్రాంతాలలో చెడ్డీ గ్యాంగ్ తిరుగుతున్నది. ఈ చెడ్డీ గ్యాంగ్ పేరెత్తనే ప్రజలు హడలెత్తుతున్నారు. మహిళలను, పిల్లలను భయభ్రాంతులు చేస్తూ మారణాయుధాలతో ఇండ్లలకు చొరబడి సీసీ కెమెరాలను ధ్వంసం చేస్తూ ఉన్న వస్తువులను ధ్వంసం చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి వీరికి పీలేరు పోలీసు వారు రక్షణ కల్పించాల్సిందిగా కోరుతున్నాము. చెడ్డీ గ్యాంగ్ సంచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎక్కడికక్కడ గస్తీ పెంచారు. ప్రజలు భయపడాల్సిన పని లేదని, అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. ఎవరన్నా అనుమానితులు, అపరిచితులు, అట్లా ఏదైనా డౌట్ గల క్యారెక్టర్స్ ఎవరైనా ఉంటే ఇమ్మీడియట్గా పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము. అదేవిధంగా డైల్ 100కి, డైల్ 112 కూడా తెలపవలసిందిగా కోరుతా ఉన్నాము. ముఖ్యంగా బస్టాండ్ పరిసర ప్రాంతాలు, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు, మన యొక్క పట్టణ అవుట్స్కట్స్, తర్వాత ఎక్కడైనా ఐసోలేటెడ్ ప్లేసెస్లలో ఎవరైనా మనకి కొత్త వాళ్ళు కనిపిస్తే కానీ ఇమ్మీడియట్గా కూడా మనకి ఇన్ఫార్మ్ చేయవలసిందిగా సందర్భంగా తెలియజేస్తున్నాము. మేము కూడా మా బీట్ సిస్టమ్ స్ట్రెంథన్ చేశాము. వీళ్ళు సంచార జీవులు. ఊరి శివార్లలో తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకుంటారు. దోపిడీ చేసేంత వరకు రకరకాల ప్రయత్నాలు చేయడం ఈ గ్యాంగ్ అలవాటు. ఒక్కోసారి కూల్గా కన్నాలు వేసి ఉన్నదంతా ఉప్మని ఊదేస్తారు. మరికొన్నిసార్లు భయంకరమైన ప్రమాదంలో ఉన్నట్లు అరుస్తారు. ఆదుకోమని వేడుకుంటూ ఏడుస్తారు. తలుపులు తీసిన తర్వాత ఇంట్లోకి చొరబడి దోపిడీ చేస్తారు. ఎదురు తిరిగితే దాడులకు దిగుతారు. ఇప్పుడు ఈ ముఠా హల్చల్ చేయడం పోలీసులకు తలనొప్పిగా మారింది.